ఏమంటున్నాడు? మళ్ళీ పౌరులపైనే గురిపెట్టిరు. భారత్ దాడితో విచక్షణ కోల్పోయిన పాక్ కశ్మీర్లో జనావాసాలపైన యథేచ్ఛగా కాల్పులు, పిల్లలు సహా 13 మంది మృతి, 57 మందికి గాయాలు, ఇల్లు అగ్నికి ఆహుతి, సురక్షిత ప్రాంతాలకు వేలాది మంది తరలింపు. సో మనమేమో ఉగ్రవాదుల మీద దాడి చేస్తూ ఉంటే పాకిస్తాన్ ఏమో మన జనాల మీద దాడి చేస్తూ ఉంది. దాదాపు 13 మంది చచ్చిపోయారంట. ఇంకేమంటున్నాడు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఏమంటున్నాడు? ప్రతీకారం తీర్చుకుంటాం, భారత్ జరిపిన దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం, భారత్ చేసిన తప్పునకు పర్యవసానాలు తప్పక ఉంటాయి, భారత్ చేసిన దాడులను పాకిస్తాన్ వాయుసేన సమర్థంగా ఎదుర్కొంది, రాఫెల్ జెట్తో సహా 5 యుద్ధ విమానాలను 2 డ్రోన్లను నేల కూల్చిందని చెప్పేసి పాకిస్తాన్ ప్రధాని చెప్పుకుంటారు. వీళ్ళు ఎట్లా దొరికిపోతారంటే అడ్డంగా దొరికిపోతూ ఉంటారు. చూడండి ఒకసారి, ఇది అదే Brought up the fact that India lost some fighter jets. So let's be quite clear about this. Pakistan claims it shot down 5 Indian Air Force jets and a drone, as I understand it. India says there's no evidence of that, no proof. So can you provide more detail? Can you provide more detail? And is this the response that your army spokesman threatened, or is there further action to come? Let's start with this very specific allegation of 5 fighter jets shot down. Where's the evidence for that, sir? It's all over the social media, on Indian social media, not on our social media. The debris of these jets fell into Indian occupied Kashmir, and it's all over Indian. ఆమె ఏమడిగింది? నేను చెప్తున్నాడు. ఆమె మీరు మొత్తం 5 యుద్ధ విమానాలను మేము నేల కూర్చామని చెప్పేసి పాకిస్తాన్ చెప్తా ఉన్నది కదా, అట్లాంటి ఆధారాలు అయితే ఏడా కనపడతలేవు, మీరేమైనా చూపిస్తారా, మీ దగ్గర ఏమైనా అధికారికంగా చూపించుతారా, మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయని అడిగితే అవన్నీ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయని చెప్పేసి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసి అక్కడ రక్షణ శాఖ మంత్రి. సో కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. పాకిస్తాను కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంది. దీనికి తోడు ఇప్పుడు చైనా కూడా కొన్ని కథనాలను పాకిస్తాన్కి అనుకూలంగా రాసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. రైట్, ఇంకా మిగతా వార్తలు కూడా చూద్దాం అట్లనే.